ఊరేగింపు పలుకుతూ గణనాథుని నిమజ్జనానికి భాగ్యనగరం సర్వం సిద్ధమైంది. వీధులు మండపాల్లో కొలువుదీరిన వేల గణపతులు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాయి. 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న వినాయకులు శనివారం ఉదయం నుంచే నగర వీధుల్లో ప్రత్యేక శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. ఈసారి శనివారం నిమజ్జనం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా భాగ్యనగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు, నిమజ్జనానికి సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. యావత్ నగర ప్రజలు భక్తకోటి ఈ మహా ఘట్టంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఆది పూజలందుకునే మా దేవుడు నీవయ్యా. గణపతి బాప్పా మోరియా, గణపతి బాప్పా మోరియా, గణపతి బాప్పా మోరియా, గణపతి బాప్పా మోరియా. 4 చేతులున్న సామి భక్తులకి గలోటేమిటి? ఏకదంతుడైన ఏమి పాసామికి కొదువేమిటి? గజాననుడు అయిన ఏమి గౌరమ్మే అమ్మ తనకి? మహాశివుడు కన్న తండ్రి విష్ణుమూర్తి మామ తనకి. ఎలుక వాహనం అయినా ఎంచలేని మనసున్నది. గణపతి బాప్పా మోరియా, గణపతి బాప్పా మోరియా. గణపతి బాప్పా మోరియా, గణపతి బాప్పా మోరియా, హోయ్ గణపతి బాప్పా మోరియా, గణపతి బాప్పా మోరియా. గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం భక్తులకు కనువిందునైతే చేయనుంది. ఉదయం నుంచే కూడా భారీ ఊరేగింపుగా బయలుదేరిన ఈ విగ్రహం ట్యాంక్ బండ్కైతే చేరుకోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని లైవ్ లో అందించడానికి శృతి అందుబాటులో ఉన్నారు. శృతి, చెప్పండి, అక్కడ ఏ విధంగా ఉన్నాయి విగ్రహ ట్యాంక్ బండ్ వద్ద ఎటువంటి వాతావరణం అయితే నెలకొంది? థ్యాంక్ యూ వైష్ణవి. ఖైరతాబాద్ గణేశుడి భారీ శోభాయాత్ర మొదలైంది. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కూడా ప్రస్తుతం భారీ గణనాథుడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ప్రత్యేకంగా తీసుకొచ్చిన టస్కర్ బండి పైన కూడా స్వామివారిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మీరా టాకీస్ దారి టెలిఫోన్ భవన్ కి సమీపంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ గమనిస్తే కూడా భక్తుల కోలాహలం, భక్తుల సందడి, నృత్యాలు, ఆటలు, పాటలు, భగవన్ నామ స్మరణతోటి కూడా భారీ శోభాయాత్ర చాలా సందడిగా సాగిపోతోంది. ఇక్కడ దాదాపు 1000 మందికి పైగా కూడా పోలీస్ సిబ్బంది కూడా ప్రతి ఒక్కరికి రక్షణ కల్పిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు అలాగే GHMC వాళ్ళు కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 2.5 కిలోమీటర్ల పాటు సాగే ఈ భారీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. భారీ గణనాథుడు ఎంతో చక్కగా మనకు సుందర సుమనోహర స్వరూపంతో కూడా దర్శనం ఇస్తున్నాడు. ప్రసన్న వదనంతో, మందహాసంతో, త్రిమూర్తి స్వరూపంగా 5 శేషుడి పడగ నీడలో కూడా భారీ కాయము 64 ఉన్న ఆ ఖైరతాబాద్ గణేశుడు అందిస్తూ ముందుకు సాగుతున్న ఆ గణనాథుడికి ప్రతి ఒక్క భక్తుడు కూడా వీడ్కోలు పలకటానికి కూడా ఇక్కడ పుష్పాలతోటి కూడా, పుష్ప మాలికలతోటి కూడా స్వామివారికి శోభాయాత్రకు స్వాగతం పలుకుతున్నారు భక్తులు. మరికొంతమంది పుష్ప వర్షం కూడా కురిపిస్తూ ఉన్నారు ఆ గణనాథుడి పైన. ఏది ఏమైనప్పటికీ కూడా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్న ఆ గణనాథుడు సాగర తీరంలో తల్లి ఒడికి చేరనున్నారు. దాదాపు మధ్యాహ్న సమయానికి కూడా
ట్యాంక్ బండ్కు చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే రహదారులన్నీ కూడా భక్తజన సంద్రంగా కూడా మారిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి పప్ప మోరియా అంటూ కూడా భక్తులు పలు రకాలుగా పలు భాషల్లో పలు యాసల్లో కూడా ఆ గణనాథుడిని కీర్తిస్తూ స్తుతిస్తూ గానం చేస్తూ స్వామివారి మూర్తి సంబంధించి కూడా ఎంతో చక్కగా స్వామివారి మూర్తి ఆ విశ్లేషణ అనేది ఈ రోజుది కాదు, యుగ యుగాల నాటిది కూడా. గణపతి ఆరాధన కూడా మనకు ఏనాటి నుంచో కూడా ప్రసిద్ధంగా ఉంది. మనకు ఋషుల కాలం నుంచి కూడా గణపతిని ఆరాధించిన సందర్భాలు మనకు గోచరం అవుతూ ఉన్నాయి. అలాగే ప్రతి యుగంలో కూడా గణపతిని ఆరాధించారు. అలాగే లలితా సహస్రనామంలో కూడా చాలా చక్కగా వర్ణించారు. కామేశ్వర ముఖాలోక కల్పితా శ్రీ గణేశ్వర అన్నారు. మహాగణేష్ నిర్భణ విఘ్నేంద్ర ప్రహర్షిత అని కూడా గమనిస్తే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలలో కూడా స్వామివారి తత్వ వైభవాన్ని కూడా చాలా అద్భుతంగా వివరించారు. అలాగే ఆది శంకరాచార్యులు కూడా ముదాకరాత్త మోదకం అంటూ కూడా గణపతిని స్తుతించారు. గణేష పంచరత్న స్తోత్రం కూడా ప్రతి ఒక్కరూ కూడా పఠిస్తూ ఉన్నారు. అంటే సకల దేవతల చేత వందనాలు అందుకున్నాడు. తొలి పూజలు అందుకున్న ఆ గణనాథుడు పార్వతీ తనయుడు. అలా ఈ భాద్రపద మాసంలో చవితి నుంచి కూడా చతుర్దశి వరకు 11 రోజుల పాటు విశేష చవితి పూజన ప్రియ గణపతి అని అంటూ ఉంటారు. చవితి అనేది తిథి గణపతికి చాలా ప్రీతికరం అని చెప్తూ ఉంటారు. మనం ఇట్లా జ్యోతిష శాస్త్ర పరంగా కూడా ఒకటి గమనిస్తే అంటే చతుర్విధ పురుషార్థాలను అందించే స్వామి గణపతి అని కూడా చెప్తుంటారు. ఓంకార స్వరూపుడు, మంగళ స్వరూపుడు గణపతి. మరి అటువంటి ఆ విఘ్న నాయకుడు, సకల గణాలకు అధిపతి అయిన ఆ గణనాథుడిని కూడా విశేషంగా ఈ భాద్రపద మాసంలో 11 రోజుల పాటు విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. పూజ అనంతరం కూడా అంటే సమీపంలో ఉన్న జల ప్రవేశం చేయటం కానీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో 69 అడుగుల ఎత్తులో ఉన్న భారీ కాయం విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జనానికి సంబంధించి భారీ శోభాయాత్ర అనేది చాలా కన్నుల పండుగగా కూడా సాగిపోతుంది. ఇక్కడ రహదారులన్నీ కూడా భక్తజన సంద్రంగా ఉంది. చుట్టూ పచ్చని ప్రకృతి రమణీయత అలరారుతున్న ఈ నేపథ్యంలో కూడా ఉదయం ప్రత్యేక పూజల అనంతరం కూడా గణనాథుడు ప్రత్యేకమైన వాహనంలో ముందుకు సాగుతున్నారు. అలాగే గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా ఎంతో చక్కగా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఈ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రతి ఒక్క ధరించే విధంగా సన్నాహాలు చేశారు. ఈ 11 రోజుల పాటు కొన్ని లక్షల మంది కూడా ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు. వినాయక చవితి 2 రోజుల ముందు నుంచే కూడా భక్తజన కోలాహలం మొదలైంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజు నిమజ్జనానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా ఒక రకమైన ఆధ్యాత్మిక శోభతోటి కూడా అలరారుతూ ఉంది. మనం గమనించవచ్చు. చాలా మంది కూడా ఒకే రకమైన దుస్తులతోటి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ కూడా సమైక్య భావనను పెంపొందించే విధంగా కూడా ఈ చతుర్దశి రోజు అంటే ఈ రోజు కూడా విశేషంగా ఒక శోభాయాత్ర ద్వారా కూడా జల ప్రవేశం చేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి ఉత్సవాలు, పండుగలు అనేవి కూడా మనకు ప్రతి ఒక్కరికి కూడా మైత్రీ భావనను పెంపొందించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. మొట్టమొదటిగా కూడా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అనేవారు ఈ ఉత్సవాలు ప్రారంభించడానికి ఆయన శ్రీకారం చుట్టారు. మరి బాలగంగాధర్ తిలక్ ఏ రోజైతే ప్రారంభించారో అప్పటి నుంచి కూడా నిర్విరామంగా నిరాటంకంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మనం గమనిస్తే కూడా శివశివమూర్తివి గణనాథ, శివుని కుమారుడవు గణనాథ అంటూ కూడా సకల గణాలకు అధిపతి అయిన ఆ విఘ్న వినాయకుడిని కూడా కీర్తిస్తూ ఉన్నారు. గణపతికి సంబంధించి కూడా ఎన్నో తత్వాలు, ఎన్నో స్వరూపాలు కూడా చాలా చక్కగా వర్ణించారు. మనకు విఘ్నాలను కలిగించేది గణనాయకుడు. అంటే అధర్మ మార్గంలో వెళ్లే వారికి విఘ్నాలను కలిగిస్తారు. ధర్మ మార్గంలో వెళ్లే వారికి ఆయన అనుగ్రహించి అనుకూలతను కూడా అందిస్తూ సర్వ విఘ్నాలను కూడా తొలగిస్తుంటారు. అందుకంటే విఘ్నకర్త, విఘ్న హంత్ర అని కూడా అందుకనే ఆయనను కీర్తిస్తూ ఉంటారు. ఇక్కడ త్రిమూర్తి స్వరూపంగా కూడా ఆ గణనాథుడు ఎంతో చక్కగా కనువిందుగా దర్శనమిస్తూ ఉన్నాడు.
అంటే ఇక్కడ కలియుగంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా గురు స్వరూపంగా కూడా భాసిల్లుతున్న ఆ గణనాథుడిని ఆరాధించి తరిస్తూ ఉన్నారు. గణపతి పప్పా మోరియా అగలే బరస్తూ జల్దియా అంటూ కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా విశేషంగా ఆ గణనాథుణ్ణి స్మరిస్తూ కూడా ముందుకు సాగిపోతున్న వైనం మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ మనం గమనిస్తే కూడా ఈ శోభాయాత్ర అనేది కొద్దిగా నెమ్మదిగా సాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ భక్తజన సందోహం, ఇసుకేస్తే రానంత జనంగా కూడా ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా నిండిపోయింది. అయితే గణపతి స్వరూపం కానీ గణపతి తత్వం కానీ మనకు ఎన్నో రకాల సంకేతాలని కూడా అందిస్తూ ఉంది. ఆ గణపతి మూర్తిలోనే కూడా మనకు త్రిమూర్తి తత్వం అనేది కనిపిస్తూ ఉంది. అలాగే మనకు గురు దత్తాత్రేయ స్వరూపం అంటే త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడిని కూడా మనకి ఇక్కడ ప్రతిబింబిస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచ శాంతి మహాశక్తి గణపతి అంటే ప్రతి ఒక్కరిలో కూడా శాంతి సహనం అనేది పెంపొందాలి. అలాగే ప్రతి ఒక్కరికి శక్తి లభించాలి. అందుకనే ఆ భారీ కాయం మంగళ స్వరూపుడు అయిన ఆ గణనాథుణ్ణి కూడా ఇలా ఈ రకంగా ఒక 11 రోజుల పాటు పూజ ప్రతీతి. దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ చాలా చక్కగా శోభాయాత్ర ముందుకు సాగుతూ ఉంది. మరికొద్ది క్షణాల్లో కూడా టెలిఫోన్ భవన్ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. ఎంతో చక్కగా ఈ శోభ పండుగగా కూడా సాగిపోతూ ఉంది. కూడా గణపతి అంటే నిధిపతి, స్థితిపతి, ప్రియపతి అంటారు. సకల గణాలకు అధిపతి గణపతి. ఇక్కడ ఈ గణం అంటే సమూహం. మనం గమనిస్తే మనకు ఎన్నో రకాల గణాలు ఉంటాయి. అంటే మనుష్య గణం, గ్రహ గణం, నక్షత్ర గణం,